నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటారు. మరి వీళ్ళందరినీ కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసింది మరి ఈ పాఠశాలలో పనిచేస్తున్న యాజమాన్యాలు, అధ్యాపక బృందాలు. వీటిని పర్యవేక్షించవలసిన విద్యాశాఖ. మరి విద్యాశాఖ అవినీతిలో మూడుతుందని ఎన్నో ఏళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ కార్యాలయం అంటేనే హడల్ ఎత్తే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చెయ్యి తడపందే ఏ ఫైలు కదలదు అనేది చాలామంది అధ్యాపకుల లేకపోతే ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు అయితే ఖచ్చితంగా డిఓ కార్యాలయంలో ఎవరికైనా సరే ఏ పని కావాలన్నా జిల్లా విద్యాశాఖ బాధ్యులు ఎవరైతే ఉంటారో వారి బాధ్యులకి సహాయకులుగా ఉంటారు, వ్యక్తిగత సహాయకులుగా ఉంటారు. వీళ్ళే చక్రం తిప్పుతారు డిఈఓ కార్యాలయంలో. మరి వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చేసేదే చట్టం. ప్రభుత్వం అమలు చేసే చట్టాలతో వీళ్ళకి పని లేదు. ఈ వ్యక్తిగత సహాయకులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్తోనే వ్యాపార లావాదేవీలు నడుపుతారని కూడా ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఓవరాల్గా 500 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటి పర్మిషన్స్ విషయంలో కానీ, రెన్యూవల్ విషయంలో కానీ నిబంధనలను తొంగలో దొక్కి వారికి అనుకూలంగా ఉన్న స్కూల్స్కి మాత్రమే పర్మిషన్లు ఇవ్వడం. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అయితే కనీస నిబంధనలు కూడా పాటించకుండా విద్యా సంస్థలు నడుపుతూ వ్యాపారాన్ని కొనసాగిస్తారని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ వ్యాపారాన్ని అరికట్టవలసిన విద్యాశాఖే అవినీతిలో మూలుగుతుంటే ప్రైవేట్ స్కూల్స్ యొక్క అవినీతి దందాన, అవినీతి వ్యాపార దృక్పథాన్ని ఎవరు ఆపగలరు అనే ప్రశ్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరి నుండి వినిపిస్తుంది. వాళ్ళు మరి డిఓ కార్యాలయము ఒక రేటు పెట్టుకున్నారు, 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు. ఆ ఫైల్ రావాలంటే, ప్రైవేట్ స్కూల్స్కి అనుమతి ఇవ్వాలంటే లక్షలు కుమ్మరిస్తే తప్ప డిఓ కార్యాలయం నుండి ఆ ఫైల్స్ ముందుకి కదలవు అనేది కూడా చాలామంది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇక్కడే కాదు, ఫైల్కి సంబంధించిన పర్మిషన్లు, ప్రతి స్కూల్కి ఆట స్థలం ఉండాలి. ఏ స్కూల్కి ఆట స్థలం లేదు. దాదాపుగా కొన్ని స్కూల్స్కి, ఏళ్లలో లెక్క పెట్టే కొన్ని స్కూల్స్కు మాత్రమే ఆట స్థలాలు ఉన్నాయి. మిగిలిన స్కూల్స్కి ఆట స్థలాలు లేవు. ఆట స్థలం లేదే పర్మిషన్ ఇవ్వడానికి విద్యాశాఖకి ఎలాంటి అనుమతులు ఇవ్వడానికి అవకాశాలు లేవు. కానీ అక్కడ కట్టలు కురిపిస్తే విద్యాశాఖలో మేఘాల మీద ఫైల్ కదులుతుంది, నోట్ల కట్టలు పెట్టలాడుతుంటాయి, అనుమతులు చాలా వేగంగా వెళ్తాయి. అన్ని నిబంధనలు ఉన్న స్కూల్స్కి మాత్రం అనుమతులు రావాలంటే చొక్కాలు లెక్క పెట్టాల్సిందే అని కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ ఈవేళ అవినీతి కోపంలో కూరుకుపోయిందని కూడా విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్తోనే వీళ్ళ వ్యాపార లావాదేవీలు, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ వ్యాపారాలకి వాళ్ళు అనేక రకాల తాయిలాలతో సిద్ధంగా ఉంటారు. వాటిని అందిపుచ్చుకోవడానికి విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ కార్యాలయంలో సిబ్బంది అరువులు చాస్తూ ఉంటారు. ఇది ఈ విద్యాశాఖలో జరుగుతున్న తీరు. మన ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికీ కూడా వెలుతురు లేని గదుల్లో విద్యార్థులకి పాఠాలు చెప్తున్నారు. ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క తరగతి గదికి కావలసిన వెలుతురు, గాలి, పిల్లలకు అవసరమైన ఆక్సిజన్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉండాలి. ఇవాళ అలా ఉన్నాయా స్కూల్స్ అంటే ఎక్కడ కూడా అలాంటివి లేవనే సమాచారం వస్తుంది. చిన్న చిన్న గదుల్లో లోపల పిల్లలందరూ కుక్కేసి నెలయితరికి వేలాది రూపాయలు ఫీజులు గుంజుకుని తమ పబ్బం గడుపుకునే ప్రయత్నమే తప్ప విద్యా సంస్థకి ఉండవలసిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ స్కూల్స్ నిర్వహించడానికి కావాల్సిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు పర్ఫెక్ట్గా అమలవుతున్నాయా అని కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి వీటిని పర్యవేక్షించవలసిన విద్యాశాఖ అధికారులు ఎవరు కూడా పేరుకు మాత్రమే జిల్లా హెడ్ క్వార్టర్లో
విద్యాశాఖ అధికారులు ఉంటారు, కింద సిబ్బంది ఉంటారు. మళ్ళీ వీటిని పర్యవేక్షించడానికి మండల విద్యాశాఖ అధికారులు మళ్ళా 1-2 పోస్టులు. వీళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉందో ఎవరికి తెలియదు. అంటే వాళ్ళకు ఉపయోగం ఉండొచ్చు, కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు కానీ విద్యా సంస్థలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఈ ఎంఈఓల వల్ల, ఈ ఎంఈఓలు చేసే పనులేంటి, వాళ్ళ విధులేంటి, ఏ స్కూల్స్ పర్యవేక్షిస్తున్నారు, ఆ స్కూల్స్ పర్యవేక్షించినప్పుడు ఈ స్కూల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఉంటే కదా ఆ సంస్థ నడపడానికి. అవి లేని స్కూల్స్కి ఎందుకు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. మరి ఇవాళ విద్యాశాఖ కార్యాలయం అంటేనే ఇవాళ భయపడే పరిస్థితి. అక్కడికి వెళ్ళి పనులు జరగాలంటే మరి జిల్లా విద్యాశాఖ అధికారిని మరి ఆవిడ కొత్తగా వచ్చినా మరి ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళే పనిలో ఉంటారు. కానీ కింది స్థాయి సిబ్బంది, వ్యక్తిగతంగా ఉన్న సహాయకులు, వీళ్ళు దందా నడుపుతూ ఉంటారు. ఈ దందాలో చాలా మంది భాగస్వాములు అవుతూ ఉంటారు డిఈఓ కార్యాలయంలో. మరి ఈ విధంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాపార లావాదేవీలు నడుపుతుంటే ఇది ప్రభుత్వ కార్యాలయమా, వ్యాపార సంస్థ అని కూడా విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ ని పర్యవేక్షించవలసిన విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్స్ తోనే వ్యాపార లావాదేవీలు నడిపితే ఈ వ్యవస్థను ఎవరు కాపాడతారు? ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యారంగాన్ని సమూల మార్పులు తీసుకొచ్చి సామాన్యుడు కూడా విద్యా బోధన జరగాలని చెప్పి ఆ విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను పుష్కలంగా ఉంచాలని ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది. కానీ ప్రైవేటు విద్యా సంస్థలన్నీ వేళ కనీస నిబంధనలు పాటించకుండా చిన్న చిన్న గదుల్లో కూర్చోబెట్టి నెలైదరికి ముక్కు పిండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా ఎందుకు విద్యాశాఖ మౌనంగా ఉంటుంది? ఎందుకు నోరు మెదపట్లేదు? నోట్ల కట్లకి నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడిందా? నోట్ల కట్లతో నోరు మూయించిన పరిస్థితి కనిపిస్తుందంటే అవుననే సమాధానం ప్రజల నుండి వస్తుంది. ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఈ వ్యవస్థను మార్చాలంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఇది. మరి ఈ బాధ్యత నిర్వర్తించాల్సిన వ్యక్తులు ఇవాళ ఆ విద్యాశాఖలో సిబ్బంది ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఫైల్ కావాలంటే ఫైల్కి ఒక రేటు, త్వరగా ఈరోజు ఫైల్ రేపు రావాలంటే ఒక రేటు, 2 రోజుల తర్వాత రావాలంటే మరొక రేటు, రేట్లతో నడుస్తుంది విద్యాశాఖ. మరి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలన్నీ కూడా ఎక్కడికడే వాళ్ళకి అనుకూలంగా ఉండే ఒకలాగా ఆయా స్కూల్స్ కనీసం వసతి లేకపోగా ఆర్భాటాలు మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి పిల్లలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి లేదా అంటే వ్యాపారమే ముఖ్యమనే విధానాన్ని ఎంచుకున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. వీటి మీద మరి ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు, సాక్షాత్ విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారు స్పందించి విద్యాశాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి తంతును, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చేస్తున్న వ్యాపార లావాదేవీల్ని అరికట్టి విద్యార్థులు ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా సక్రమైన మార్గాలు అమలు చేస్తేనే ఈ వ్యవస్థలో లోపాలన్నీ కూడా సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చర్యలు చేపడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.